తండ్రి ఈ కుటుంబమును వారికి ఇచ్చిన కుమారును నైనా వారి కుటుంబమును మీరు మార్చగలని నీ వాక్యం ద్వారా వారి జీవితాలు వారి బ్రతుకులు మార్చాలని ప్రార్థిస్తున్నాం. ఎవరు చెడిపోవద్దని నీ వాక్యం తెలియజేస్తుంది. గ్రంథములు మీరు మాట్లాడుతున్నారు అయ్యా. బిడ్డలను అందరినీ వారి పశువుల మందలలో నైనా మీరు తోడుకోండి అయ్యా. నీ పిల్లలు నీ వాక్యము వారి హృదయములు నింపండి అయ్యా. నీ మాటలు మా హృదయములు మా జీవితాలు మా బ్రతుకులు మార్చి ఈ సమయంలో దృష్టిని గద్దించండి నైనా. ఇదిగో టేప్ నైనా నిశ్చితం ప్రకారంగా తండ్రి జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నారు అయ్యా. ఇదిగో కంటికి కనపడని వాడు పరిశుద్ధ పిల్లలను అందరినీ నీ చేతులు కంకణం చేస్తున్నాం తండ్రి. మీరే మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను. యాలము వెతికారము ఆడే అపవాదిని గద్దించండి. పెద్దల మధ్యన ఉండి అపవాది ఎంతో జోక్యం చేస్తూ ఉంటుంది నైనా వాక్యం అనుకుంటా తండ్రి. నీ చేతులకు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే ఇది నీ రెండో రాకడ సమయం. తీవ్రమైన వెండ తీవ్రమైన వాతావరణము తండ్రి. నీ శోధనలు ఉంచుకున్నారు అయ్యా. ఇది నీ చిత్తం ప్రకారంగా దాభిషేకంతో మీరు మాట్లాడారు దేవా. నీ దాసులతో మమ్మల్ని అందరిని వెతికి పట్టుకోవాలని ప్రార్థిస్తున్నాను యేసు. మీరు మాకు తోడుగా ఉండాలి. ఇగోనైనా తండ్రి మా ప్రయాణములు కూడా మీరు తోడుగుండి అయ్యా. బిడ్డలు అడవిలో ఉన్నారు, ఎడారిలో ఉన్నారు. ఎలాంటి ప్రమాదం లేకుండా మీ దూతలు తోడుకుంచండి. నీ పరిశుద్ధ ఆత్మ కాపుదల ఉంచండి. నీ వాక్యం ప్రకారం మేము నడవాలి, నీకు భయపడాలి, లోబడాలి. మేమునైనా నీ ఎదట వెంతటి వారం యాపటి వారమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఒక్కొక్కరిని నీ ప్రేమను నీ విశ్వాసము పంచుకోవటానికి అయ్యా. ఇదిగో తండ్రి బిడ్డలందరినీ ఈ కుటుంబ సభ్యులను మార్చండి. ఈ కుటుంబ సభ్యులు వారి భార్య భర్తలునైనా మాట్లాడితే యెహోవా మీకు తెలుసు అయ్యా. ఇదిగో తండ్రి ప్రతి వారి హృదయాలు అంతరంగం మెరిగిన వాడు నువ్వే తండ్రి. ఈ సమయంలోనైనా గొప్ప కార్యములు అంచెదినాల్లో జరిగించబడాలి. గొప్ప కార్యములు అంచెదినాల కాలం, మహాచమ కాలం, ఓ తండ్రి బహుచమ్మల కాలం తండ్రి. ఇదిగోనైనా తండ్రి నీ ప్రేమను నాయన బిడ్డలపై నీ ప్రేమ నీ విశ్వాసము జీవిత కాలం అంతటా మాకు అందరికీ తోడేమని ప్రార్థిస్తున్నాను. రక్త కూడా యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.